సీఎం జగన్పై రాయిదాడి కేసులో ఉన్న ఎవరైతే నిందితులు ఉన్నారో అతనికి వాళ్ళ నుంచి కూడా కస్టడీ ఇవ్వబోతామన్నారు. ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మీరేమన్నా మాట్లాడడం జరిగిందా? పోలీసులు రిమాండ్ విధించిన తర్వాత మీ అబ్బాయి అయితే ఏమన్నా మాట్లాడటం జరిగింది? అసలు వెళ్ళాం సార్, 2 సార్లు వెళ్ళాము. ఆ నైట్ తీసుకెళ్ళారు నాన్న, ఆ రోజు సోమవారం నైట్ తీసుకెళ్ళారు కదా 11 గంటల గొనగల గేటు అటు మొత్తం తిప్పారు నాన్న, చీకటి రోడ్లు అవన్నీ భయపెట్టించి ఇలా చెప్పమని ఒప్పించారు నాన్న అని ఏడుస్తున్నారు సార్. మమ్మల్ని పట్టుకొని లోపలికి వెళ్ళి అడిగితే. ఎప్పుడు కలిసారు మీ అబ్బాయిని? ఎప్పుడు కలిసారు? మొన్న శనివారం కలిసాం, మొన్న సోమవారం నాడు కలిసాం సార్. అంతకుముందేమో పోయిన శుక్రవారం నాడు కలిసాం. 2 సార్లు కలిస్తే 2 సార్లు అదే ఎడుతున్నాడు పట్టుకొని. మేము అడగకముందే వాడు భయపెట్టి ఇచ్చేసారు, బాగా కొట్టేసి ఒప్పించారు. అలాగా ఇదంతా డ్రామా సార్, ఇదంతా కావాలని చేస్తున్నారు. అదే అప్పుడు అక్కడ జరిగింది కదా కోడికత్తి కేసు, అదే అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు డ్రామా. ఇది అది ఒకటైతే ఇది 2 ఇంతలు చేస్తున్నారు డ్రామా. ఇదంతా కావాలనే వాళ్ళు ఏమీ లేదు దీంట్లో. ఎవరినో ఒకరిని ఇరికించాలి, ఏదో ఒకటి ఇలా చేయాలి అన్నదే కానీ దీంట్లో ఏమీ లేవు సార్. ఏం ప్రూఫ్లు కానీ ఎవిడెన్స్ కానీ ఏం లేవు. వాళ్ళని మాత్రం వదిలిపెట్టి పిల్లల్ని కూడా కనుక్కున్నాను. 5గురిని వదిలిపెట్టారు కదా, వాళ్ళని కూడా కనుక్కున్నాను. ఏంట్రా అంటే మమ్మల్ని లోపల కొట్టారు, భయపెట్టించారు అని వాళ్ళు అదే అంటున్నారు సార్. ఇది కావాలని చేస్తున్నారు సార్. ఇదంతా ఏమీ లేదు, పని బాట చేసుకున్న వాళ్ళని తీసుకెళ్ళి ఇది చేస్తున్నారు. ఇది అది జరిగిన కనుక్కున్నాం సార్. వదిలిపెట్టిన పిల్లల్ని కనుక్కున్నాము. నిన్న A2 కింద ఉన్న దుర్గారావుని కనుక్కున్నాం. అతను కూడా కొట్టారంట, కొట్టి ఒప్పించాలని ప్రయత్నం చేశారన్నా. నేను ఒప్పుకోలేదు, మనం చేయని దానికి మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఆ పిల్లల్ని ఇంకెంత భయపెట్టిస్తే అలా ఒప్పుకొని అలా చేసి ఉంటారు అని చెప్పాడు సార్ దుర్గారావు. A2 కింద ఉన్న దుర్గారావుని కనుక్కున్నాం, ఆ వదిలిపెట్టిన పిల్లల్ని కనుక్కున్నాం. ఏంట్రా ఏమన్నారా, ఏమన్నా అడిగారా, ఏమన్నా చేశారంటే కొట్టారు పెద్దనాన్న, కొట్టారు బాబాయ్, మమ్మల్ని కొట్టారు, భయపెట్టారు అని చెప్పారు. ఎట్లా భయపెట్టారు, ఏంటి ఎలా ఏంటి అని చెప్పారు, ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేశారు? అదే కొట్టి వాళ్ళ తీరులో భయపెట్టారంట. అది అలాగే చెప్పారు. ఆ పిల్లలు కూడా వదిలిపెట్టిన పిల్లల్ని కూడా కనుక్కుంటే వాళ్ళు అదే చెప్పారు. ఏమన్నా అడిగారమ్మా పిల్లల్ని, ఏమన్నా మాట్లాడారు పిల్లలతో? అమ్మాయి నేను అల్లలేదు సార్, మా వారే మాట్లాడారు. మీ కొడుకుతో మాట్లాడారా? ఏమన్నాడు మీ అబ్బాయి అసలు? ఇదే చెప్పాడు సార్, నైట్ తీసుకెళ్లారు, స్టేషన్లో కూడా ఉంచలేదమ్మా, అటు తెల్లవారుతలు తిప్పారు, ఒప్పుకోకపోతే నన్ను గన్నలు పెట్టి పేల్చేద్దామని అన్నారు, బెదిరించారు, అందుకే ఒప్పుకున్నాను నేను అనేసి అన్నాడు బాబు. ఆయన మీద రాయి సిరాయిస్ అంత ధైర్యం మాకు ఆడిది. మాకు ఇది లోపలికి తీసుకెళ్ళి భయపెట్టించారంటున్నారు సార్. పిల్లల్ని కూడా కనుక్కున్నాం, వదిలిపెట్టిన పిల్లల్ని. మాకంటే ఈ లాక్డౌన్ ఏం తెలియదు. పొద్దున్న లేకపోతే పనులకి వెళ్తాం, సాయంకాలం వస్తాం, మధ్యాహ్నం తింటాం, మళ్ళీ పండుకుంటాం, మళ్ళీ పొద్దున్న పని ఎటు ఉందని చూసుకుంటాం, పనికి వెళ్ళిపోవటం అంతవరకే. కానీ రాజకీయాలని ఇవన్నీ ఎప్పుడు తిరిగిన వాళ్ళం కాదు, ఎప్పుడు చేసిన వాళ్ళం కాదు సార్. మాకు తెలియదు ఈ విషయాలు. అబ్బాయి అలాంటి వాడు కాదండి. ఆ అబ్బాయి కొంచెం ఆరోగ్యం కూడా పని చేయదు, ఒకరోజు చేస్తే ఒకరోజు ఇంట్లోనే ఉంటాడు, అలాంటి పని చేయడు. వెళ్తే వాళ్ళ నాన్నగారు అప్పుడు పనికి వెళ్తా, లేదంటే ఇంట్లోనే ఉంటాడు ఎక్కువ శాతం. ఆ అబ్బాయికి ఆరోగ్యం కూడా పని చేయదు. అలాంటి వాడు కాదు అసలు. మేము అలాంటి వాళ్ళం కాదు. పొద్దునైతే కష్టపడే వాళ్ళం మేము. మమ్మల్ని ఏదో రకంగా ఇరికియాలనే చేస్తున్నారు. ఇదంతా పూడబొట్టాలి చేస్తున్నారు. కేసు విచారణ మీద అనుమానాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులు విచారణ చేస్తా ఉన్నా, దాని మీద అనుమానాలు ఏమైనా? అంత అనుమానమే, అంతా మాకు అనుమానమే. మాకు ఇలాంటి రాజకీయాలు అసలు మాకు ఎలాంటిది తెలియదు. మేము పుట్టి పెరిగిన కానీ ఇలాంటివి మాకు అసలు తెలియదు.